దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీ దగ్గర ఏముందో అని అడుగుతున్నాడు ఆయన. తెలుసు నీ దగ్గర ఏమీ లేదని. నువ్వు నాశనం అయిపోయావని తెలుసు ఆయనకి. ఆర్థికంగా చితికిపోయావని తెలుసు. ఆరోగ్యంగా నువ్వు పాడైపోయావని తెలుసు. మనుషుల నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయని తెలుసు ఆయనకి. నువ్వు ఒంటరివాడవని, ఒంటరిదానివని ఆయనకి తెలుసు ఆయనకి. నువ్వే స్థితిలో విఫలమైపోతున్నావు ఆయనకి తెలుసు. నువ్వే స్థితిలో వెనకడుగు వేస్తున్నావు ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఓటమి పాలైపోతున్నావు ఆయనకి తెలుసు. నువ్వెక్కడ ఏ దరిద్రాన్ని అనుభవిస్తున్నావు ఆయనకి తెలుసు. నువ్వెక్కడ ఓడిపోతున్నావు ఆయనకి తెలుసు. నువ్వెక్కడ నిరుత్సాహపడుతున్నావు ఆయనకి తెలుసు. ఎక్కడ నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఆయనకి తెలుసు. నువ్వెక్కడ ఓదార్పునందరైనటువంటి స్థితిలో ఉన్నావు ఆయనకి తెలుసు. ఎక్కడ ఏ వ్యాధితో నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఆయనకి తెలుసు. ఎక్కడ ఏ చీకటి దురాత్మ దుష్ట శక్తులు, ఎక్కడ ఏ చిల్లంగి మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తులు నీ మీద అధికారం చెలాయిస్తున్నాయి ఆయనకి తెలుసు. ఏ వ్యక్తి ద్వారా నీకు వ్యతిరేకత వస్తుంది ఆయనకి తెలుసు. ఎక్కడ అన్ని విధాలుగా నువ్వు కృంగిపోతున్నావు ఆయనకి తెలుసు. ఎక్కడ సంకెళ్ళ చేత బంధింపబడ్డావు ఆయనకి తెలుసు. ఎక్కడ నువ్వు ఓటమి అంచుల్లో ఉన్నావు ఆయనకి తెలుసు. కానీ నిన్న ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఎలాగున్నావు నువ్వు, నా దగ్గరికి రావా అని అడుగుతున్నాడు. నాకు ఇవ్వడానికి ఏమన్నా ఉందా నీ దగ్గర అంటే, నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు ఇవ్వాలని అడగట్లే, నీ స్థితి ఏంటో తెలుసుకుందామని. యథార్థంగా చెప్పారండి వాళ్ళు. యథార్థంగా లేదు. చూడండి ఏమంటారు, లేదని వారు ఆయనతో చెప్పిరి. లేదని, లేదు ప్రభువా, ఈరోజు నా స్థితి ఇంతే, నాది ఇలాగే ఉంది నా జీవితం, నేను కృంగిపోతున్నానయ్యా, వేదనతో కృంగిపోతున్నాను, రోగముతో నలిగిపోతున్నాను, వ్యతిరేకతల్లో నేను ప్రభువా దుఃఖిస్తున్నాను, మనుషులు మాటలకు ఒత్తిడికి లోనవుతున్నాను, నా స్థితి ప్రభు అని యథార్థంగా ప్రభు దగ్గరకు వచ్చి చెప్పు. నేను మనుషుల వైపు చూస్తున్నానయ్యా, మనుషుల వైపు చూస్తున్నానయ్యా, మనుషులు నడిపింపులను ఉంటున్నాను ప్రభువా, మనుషుల యొక్క తలంపులో నేను నడుస్తున్నాను ప్రభువా అని ప్రభు దగ్గరికి వచ్చి యథార్థంగా నీ స్థితిని ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే నీ ప్రయాణాన్ని మారుస్తాడు ఆయన. ఆమె చెప్పాలి, నీ ప్రయాణాన్ని, నీ జీవిత గమ్యాన్ని మారుస్తాడు ఆయన, నీ దిక్కును మారుస్తాడు ఆయన. ఆమె చెప్పాలి.